ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం పై తిరుగుబాటు చేసినటువంటి కాంగ్రెస్ టాప్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఇక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కుమార్ చేరికను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు గాంధీ భవన్లో జరిగిన ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక సమావేశానికి ఎలా వస్తాడంటూ సమావేశాన్ని జీవన్ రెడ్డి బహిష్కరించారు. చాలా కాలం వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరానికి వెయ్యిగా మారిన జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్తావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పూర్వ కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాకు చెందిన తానిపర్తి జీవన్ రెడ్డి స్థానిక జగిత్యాల టైగర్ గాని పిలుస్తారు. 2000 అంటే ఆయన 1982 ముందు సమితి అధ్యక్షునిగా పనిచేశారు. అంతకుముందు జగిత్యాల కోర్టుతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా కూడా పలు కేసులు అనేది వాదించారనమాట. 1982లో మార్చి 29న నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరావు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 జగిత్యాలలో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా ఎన్నికయ్యారు. 1984లో ఎన్టీఆర్ పైన తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కర్రావుకు మద్దతుగా నిలిచి మంత్రిగా కొనసాగారు. కేవలం నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక అనంతరం 1984లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి గత 2 సంవత్సరాల నుంచి వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. జై బాపూజీ, జై సంవిధాన్, జై కాంగ్రెస్ అనే నినాదంతో పోరాడుతున్నారు. ఇక ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా కూడా ప్రధాన పాత్ర పోషించిన జీవన్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఆయన ప్రధాన రాజకీయ శత్రువులైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ అనమాట. వీరి మధ్య గొడవ ఏంటనేది 2014 సాధారణ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, డాక్టర్ సంజయ్ కుమార్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డిపై డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బరిలో దిగారు. డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ విజయం సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిందని అనంతరం కొద్ది రోజుల్లోనే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. ఇక ఈ కేసు కాస్త పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చబడింది. ఈ చట్టం కింద ఒక పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే, ఎంపీలు మరో పార్టీలో చేరితే వారికి సభ్యత్వం రద్దవుతుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు కేసులు వేశారు. అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల 21 చట్టం కింద సంబంధించిన అంశాన్ని తీర్పులో రిజర్వ్ అయితే ఉంచారు. ఇదిలా ఉంటే గతంలో తెలంగాణలో ఉద్యమంలో కరీంనగర్ సభలో లోక్సభ అభ్యర్థిగా ఉన్న కేసీఆర్ కు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. 2006-2008 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదకు పట్టుదల నియోజకవర్గం జీవన్ రెడ్డిగా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2023లో జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్టీలో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో నుంచి బరిలో అయితే దిగారనమాట. ఇక మొత్తానికైతే ప్రధానంగా దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పోరాటం చేశారు. రాజకీయంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను అవమానపరిచారని, తప్పుడు కేసుల్లో ఇరికించారని, ఇబ్బందులు గురి చేశారని, ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గం పెత్తనం చెలాయించడం ఏంటని కూడా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నామినేట్ పదవులు పంపిణీ విషయంలో మద్దతుదారులు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం 2 వర్గాలుగా అయితే చీలిపోయాయన్నమాట.